యాజ్ యూజువల్ మన ట్రెడిషన్ ప్రకారం ఇంకా నారాయణ జాయిన్ అవ్వాల్సి వచ్చింది. మేము తెలుగు వాళ్ళము ఒక 5 members ఉంటాము. మేము ఒక రోల్ కూర్చున్నాం, కార్నర్ కూర్చుని మా రోల్ మేము ఉంటాము. NIT 3 NIT క్యాలికట్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ నా పర్సెంటేజ్ ఆపేసింది, నువ్వు అక్కడికి వెళ్ళలేవని. మాకు సీనియర్ లేరు కాబట్టి మాకు తెలియదు ఎలా ర్యాగింగ్ చేయాలో. సో చూసి ట్యూటోరియల్ చూసి మా ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే నేను అనుకున్నాను అంతే వాళ్ళు నా ఫ్రెండ్స్ అని. అట్లీస్ట్ మీరు అదన్నీ ఎక్స్పీరియన్స్ చేశారు, మేము అది కూడా చేయాలి. హ్యాష్ ఇంక్లూడ్ కొట్టవడం మనం చూసుకుంటారు. మేము ఇప్పుడు దాకా మా జీవితంలో పేపర్లో ఎగ్జామ్ ఎక్కువ పాజిటివ్ టాక్ పెట్టుకొని వెళ్తే సరిపోతుంది. అంటే ఐ డోంట్ కేర్ మైండ్ సెట్ ఉంటుంది స్టూడెంట్స్ మీద. అంటే So hey guys, in this video we'll be covering 3 experiences of 3 students, wherein one is from IIIT, so who is Jay, and we have Charan Kumar Reddy who is from SRM KTR campus. So ఈ వీడియోలో మనం కాలేజ్ లైఫ్ గురించి, ఎక్స్పీరియన్స్ గురించి, వాట్ ఎవర్ వీఆర్ లెర్నింగ్ అని like 3 different perspectives తీసుకుందాం. So we'll start with the quick intro తీసుకుందాం. So we'll start with Charan Kumar Reddy followed by the one from IIIT. So Charan Kumar Reddy, just give me your intro on how your JEE journey went. In short, just give me a journey how you came into SRM KTR campus. Hi everyone, my name is Charan Kumar Reddy. Firstly 10th తర్వాత కోవిడ్ వచ్చేసింది. సో అది కూడా కోవిడ్ వల్ల ఎగ్జామ్స్ లేవు, బోర్డ్ ఎగ్జామ్స్ లేవు. సో నాకైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంది. సో నేను ఎంపీసీ తీసుకున్నాను. తర్వాత కోవిడ్ వల్ల నా లోకల్ సైడే కాలేజ్ చూస్ చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత JEE కాంపిటీషన్ హెవీగా ఉందని నేను ఆన్లైన్లో కోర్స్ చేశాను. ఫిజిక్స్ వాళ్ళ నుంచి గైడ్ చేసుకుంటూ ఇది మేనేజ్ చేస్తూ పర్సెంటేజ్ తెచ్చుకున్నాను. బట్ నాకు ఓసీ కట్ ఆఫ్ వల్లే నాకు 92 దాకా వచ్చింది. మన NRF చూసి నేను ర్యాంకింగ్ చూస్తే SRM చాలా బాగుందని వర్త్ అని అనిపించింది. సో నేను హార్డ్వేర్ యాజ్ వెల్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వెళ్దాం అనుకున్నాను. సో ఇక్కడ మాత్రమే అది ఈసీ విత్ డేటా సైన్స్ ఉంది. ఇంకా విత్ అది కంపేర్ చేస్తే ఇదే వర్త్ అని ఇంకా నేను సీనియర్స్ గైడెన్స్ వల్ల తీసుకొని సో నాకు ఇదే వర్త్ అని చెప్పి జాయిన్ అయ్యాను. Hi viewers, this is Jay from IIITK. I'm pursuing my BTech, currently first year. 2 years back 10th standard లో ఉండేటప్పుడు ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు కూడా JEE అని. 10th బాగా రాసాను అనుకున్నాను, రిజల్ట్ వచ్చేదాకా నాకు తెలియలేదు. సర్లే అని చెప్పి ఇంకా నెక్స్ట్ యాజ్ యూజువల్ మన ట్రెడిషన్ ప్రకారం ఇంకా నారాయణ జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ర్యాంకుల సాధనలో నంబర్ 1 అని నిరూపించిన నారాయణ ఇంకా 2 years ప్రపంచానికి దూరంగా ఉండి ఏం చదువుతున్నాను, ఎందుకు చదువుతున్నాను పర్పస్ మర్చిపోయి లాస్ట్ కి ఎగ్జామ్ టైంలో ఫస్ట్ మెయిన్స్ లో 96.77 సెక్యూర్ చేసుకున్నాను. ఐ థాట్ ఇట్ వాస్ ఎ డీసెంట్ పర్సెంటైల్. సో అందుకే మెయిన్స్ టు పోయింది. కౌన్సిలింగ్ వచ్చేసరికి NIT 3 NIT క్యాలికట్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ నా పర్సెంటేజ్ ఆపేసింది, నువ్వు అక్కడికి వెళ్ళలేవని. కాబట్టి ఇంకా చూసుకొని IIITK చూస్ చేసుకున్నాను. సో వాళ్ళకే ఆప్షన్ లేదు, నాకు ఆప్షన్ లేదు, రారా అని స్వాగతం ఇచ్చారు. అలా IIITK లో జాయిన్ అయ్యాను. హబీబీ కమ్ టు కేరళ అన్నారు వాడు ఎవడు. సెకండ్ థింగ్, దేర్ ఇస్ కాలేజ్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, అది మాకు లేదు. ఓపెన్ ఫస్ట్ ఇయర్ మేము వెళ్ళినప్పుడు లిటరల్ గా ల్యాప్టాప్, చేసే పని, ఇంటర్న్షిప్ ఎలా తెచ్చుకోవాలి, ఏం చదవాలి అంతే. ఎందుకంటే మాకు వీఆర్ నాట్ ఎ ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ఇట్స్ నాట్ ఎ పిటీ, బికాస్ చదువుకోవడం ఫెసిలిటీ వైజ్ దిగే పిటీ, ఎందుకంటే ఫోకస్ అదే కదా. సో మీ కాలేజ్ లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు దాకా మీ జర్నీ? ఇంటర్ అయిపోయాక ఇంకెడికి వచ్చాను చెన్నై. ఇక్కడ చాలా స్వెట్ ఎక్కువ బ్రో, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటది చెన్నై మొత్తము, చాలా కష్టం. ఇక్కడ సాంబార్ అంత ఫేమస్, చాలా అది తిని చాలా బోర్ కొట్టేస్తుంది బ్రో. ఫస్ట్ ఇయర్ అంతా సేమ్ సబ్జెక్ట్స్, సెకండ్ ఇయర్ నుంచి రాటు పడుతుంది బ్రో. సో నాకు ఇంకా అడిషనల్ కోర్స్ చేస్తున్నా, అది ఇంకా మేనేజ్ చేస్తూ ఫ్లోలో ఉన్నా బ్రో. వేరే కోర్సెస్ చేస్తున్నావా? అప్నో కాలేజ్ తీసుకున్నా బ్రో నేను. సో ఇక్కడ నాకేంటంటే ఇక్కడ ఈసీ కదా, నాది చాలా ఇక్కడ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, తర్వాత యాజ్ వెల్ ఇది ఉంటది. సో 2 మేనేజ్ చేస్తూ అవుతుంది. కోర్స్ ఇదంతా ఏం చేయలేదా నువ్వు? అంటే ఫస్ట్ నుంచే కోర్సులు ఉన్నావు అంటే బ్రో రెగ్యులర్ గా జిమ్ కి వెళ్తుంటా, ట్రైనింగ్ అన్ని చేస్తూ ఉంటా. ఫస్ట్ ఇయర్ మొత్తం హాస్టల్ అంటే ఇంకా ఫుడ్ నచ్చట్లేదు బ్రో అసలు. ఇక్కడ సాంబార్ ఎప్పుడైతే కొంచెం అంటే ఇక్కడ హాట్ ఏమి ఉండదు, అన్ని స్పైసీ ఏమి ఉండవు, అన్ని స్వీట్ గానే ఉంటాయి. ఇంకా తెలుగు ఫుడ్ ఏ మంచిదని ఇంకా ఇక్కడ తెలుగు పీజీస్ ఉంటాయి. మా దగ్గర ఎలా ఉంటుందంటే, మీరు ఇప్పుడు కోర్స్ చేస్తున్నారు కదా, కోర్స్ లో ఏమి ఇస్తారో దట్ ఈస్ ది డైలీ కరికులం. సో మేము విడిగా కోర్సులు ఏం తీసుకోం, బికాస్ టు బి ఆనెస్ట్ చెప్పాలంటే నేర్చుకోవాలి అనుకుంటే డాక్యుమెంటేషన్ యూట్యూబ్ చదివితే చాలు, యూట్యూబ్ నుంచి చాలు. బికాస్ ఇఫ్ యూ హావ్ ది వీల్ టు లెర్న్, యాక్సెస్ ఉంది. ప్రాజెక్ట్స్ చేసి నేర్చుకుంటాం, ఇట్స్ ద బెస్ట్ థింగ్. అండ్ మా క్లాస్ లో కూడా మేము ఆటోమేటిక్ అలాగే చేస్తాం, ఎందుకంటే పక్కన వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు, మేము అలాగే అని చూసి ఇలా ప్రొవైడ్ చేయాలి. వి గెట్ టు లెర్న్. వాళ్ళు చెప్తారు నువ్వు ఇక్కడ నుంచి నేర్చుకుంటున్నారు. సో మేము ఎప్పుడు
pretty much మా కాలేజ్ అయితే కోర్సులు చాలా తక్కువ బికాస్ వీ హ్యావ్ అ గుడ్ peer group kind of thing, but yeah, we'll hear it from IIIT guy. నార్త్ నుంచి చెన్నై, నేటివ్ తమిళనాడు, ఇంకా అందరితో ఇంటరాక్షన్ బాగా జరగలేదు. IIITs లో 2 కోర్సెస్ ఉంటాయి, సిఎస్సి అండ్ ఈసీ. స్పెషలైజేషన్స్ ఉంటాయి. సిఎస్సి లో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ. ఇక్కడ ఫస్ట్ ఇయర్ కి ఈసీ వాళ్ళని కూడా కంబైన్ చేసి ఒకటేసారి క్లాసెస్ చెప్తున్నారు. జస్ట్ ఒక ఈసీ సబ్జెక్ట్ వరకు వాళ్ళు సపరేట్ క్లాసెస్ కి వెళ్తున్నారు. ఫుడ్ అంటే అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. ఇంకా కోర్సెస్ అంటే మాకు సెమ్ డ్యూరేషన్ చాలా తక్కువ ఉంది ఇక్కడ. అంటే 3 months కి అయిపోతుంది. 1.5 month కి సెమ్ 1 మిడ్ 1 ఉంది. నెక్స్ట్ 1.5 month కి సెమ్ ఎగ్జామ్ అయిపోతుంది. సో ట్రైమిస్టర్ అయితే మీరు కానీ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది. ఫ్రైడే ఆఫ్టర్నూన్ కల్లా కాలేజ్ అయిపోద్ది. ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచి సండే ఈవినింగ్ వరకు ఆఫ్. సో మీరు ఓన్ గా నేర్చుకునే టైం ఎక్కువ ఉంది. నేర్చుకుందాం అనుకుంటున్నాం, స్టార్ట్ చేసేసరికి సండే నైట్ అయిపోతుంది. థర్డ్ థింగ్, లిటిల్ ఆఫ్ ద టాపిక్. సో అమ్మాయిలు ఎలా ఉంటారు ఈ క్యాంపస్? అదే అమ్మాయిల గురించి అది చూస్తే ఎస్ఆర్ఎం కి ఇంకా మనం ఎందుకు వచ్చామనిపిస్తుంది బ్రో. ఫస్ట్లీ ఏంటి బ్రో, లైబ్రరీకి వెళ్తే బ్రో, లైబ్రరీ వెళ్ళాను ఒక రోజు, చూస్తే ఇంకా లిటిల్ షాక్. ఇంకా కపుల్స్ ఎక్కువైనారు బ్రో. నేను పోతాను, నేను వాళ్ళు అవ్వట్లేదు. ఇంకా పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. దాని నుంచి లైబ్రరీ నుంచి వెళ్ళిపోయి రూమ్ లో నుంచే కూర్చొని అవుతున్నా బ్రో. కాలేజ్కి వెళ్ళి కూర్చున్న తర్వాత నువ్వు మొత్తం సినారియోలు చూసాక ఎందుక నేను 96-97% తెచ్చుకున్నాను నిన్ను క్వశ్చన్ చేసుకుంటావు. పొద్దు నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా క్లాస్ ఎండ్ అయ్యే వరకు. లిటరల్ గా ఒక సిచ్యువేషన్ లో మా మేడం అన్నారు, మీరు ఆపితే నేను స్టార్ట్ చేస్తాను. ఏంటంటే తమిళ అమ్మాయిలు తమిళ అబ్బాయిలతో మాట్లాడతారు, హిందీ అమ్మాయిలు హిందీ అబ్బాయిలతో మాట్లాడతారు, మలయాళం అమ్మాయిలు మలయాళం అబ్బాయిలతో మాట్లాడతారు, తెలుగు అమ్మాయిలు తెలుగు అబ్బాయిలతో తప్ప అందరితో మాట్లాడతారు. సేమ్ ఇక్కడ కూడా మా స్థితి చెప్తాను. లాస్ట్ బ్యాచ్ 200 members లో 16 మంది అమ్మాయిలు, 10 మంది కమిటెడ్, 6 ఘోరంగా ఉంటారు. సో అంటే అబ్బాయిలకి ఏమైందంటే ఇంకా చూడొద్దు, చూసినా వేస్ట్, అట్లీస్ట్ చదువుకుందాం. సో ఇంకా అందరం అబ్బాయిలు ఫిక్స్ అయిపోయి ఇంకా దీని బదులు చదువుకోవడం బెస్ట్ అని. ఎందుకంటే కోడే బాగా అనిపించింది వాళ్ళకన్నా. మా సార్ ఒక ఆయన కాలేజ్ లో లవ్ చేసిన అమ్మాయిని ఇప్పుడు పెళ్లి చేసుకుని ఆయన క్లాస్ లో చెప్తారు, మాకు కాలేజ్ లవ్ ఇస్ ద బెస్ట్ లవ్ అని చెప్తారు. ఆయన అమెజాన్ లో పనిచేస్తారు. సో ఆయన మా టీచర్. ఓకే, సో సమ్ టైమ్స్ ఫర్ సమ్వన్ ఇట్స్ బెనిఫిషియల్, మెంటల్ గా ఇట్ విల్ హెల్ప్ దెమ్. For someone it is not. So it depends. చాలా నేర్పిస్తుంది కూడా. So that's different thing. So next thing, ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎవరెవరి కాలేజ్లో ఈవెంట్స్ ఎలా జరుగుతాయి, హౌ ఫ్రీక్వెంట్ దే ఆర్, ఎలాంటి ఈవెంట్స్ జరుగుతాయి. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ ఎస్ఆర్ఎం. ఈవెంట్స్ అంటే ఇంకా మాకు ఎస్ఆర్ఎం బ్రో ఇంకా వీక్లీ 2 times ఉంటాయి. వీక్లీ ఉంటాయి. వీక్లీ 2 times రోడ్ షో అనేది జరుగుతూ ఉంటది. మెయిన్ క్యాంపస్ ముందు పెట్టి వాళ్ళు ఈవెంట్ చేస్తారు. బైక్ రైడ్ షో అని, కార్ ఈవెంట్స్, ఇంకా స్పోర్ట్స్ కార్, F1 రేస్ అని చిన్న పెడతాడు. బానే జరుగుతుంటాయి. టెక్ ఈవెంట్స్ ఎలా జరుగుతాయి? క్లాస్ కి వచ్చి మరీ చెప్తారు బ్రో. మా సీనియర్స్ వచ్చి క్లాస్ కి వచ్చి చెప్తారు, హ్యాకథాన్స్ ఇలా ఉంటాయి, సో మీరు పార్టిసిపేట్ చేయండి, అలా వచ్చి వాళ్ళు చెప్పేస్తారు. సో 2 వీక్లీ వచ్చేస్తారు. టెక్ ఈవెంట్స్ అంటే ఇంకా సీనియర్స్ వచ్చి ఇన్ఫార్మ్ చేస్తారు, ఇలా ఉంటది బిగినర్ ఫ్రెండ్లీ అని చెప్పి. నువ్వు అది నమ్మేసి క్లాస్ లో కూర్చున్నావంటే ఇంకా అది నువ్వు 20-30 years కోడింగ్ ప్రోగ్రామ్ తో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో లేకపోతే ఇంకా అర్థం కదా క్లాస్ లో. ఇంకా అదే ఫస్ట్ అండ్ లాస్ట్ క్లాస్ అయింది. మా దాంట్లో 2 types ఆఫ్ ఈవెంట్స్ జరుగుతాయి. సింపుల్ గా చెప్తున్నా, ఎయిదర్ CTOs ఉంటారు కదా, కంపెనీ కోఫౌండర్స్, వాళ్ళు వచ్చి దే టాక్ అబౌట్ హౌ ది ఇండస్ట్రీ ఇస్ గానీ, లేకపోతే టెక్ ఎలా వెళ్ళబోతుంది, లేకపోతే వాళ్ళు ఇంటర్న్షిప్ తీసుకుందాం అనుకుంటున్నాను, అలా వచ్చి దే టాక్. ఎందుకంటే స్కేలర్ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఇలా ఫన్ యాక్టివిటీస్ చాలా జరగవు. మాకు 2 సార్లు జరిగింది. ఒక ఫ్రెషర్స్ పార్టీ జరిగింది, మంచిగా తీసుకెళ్లారు. రిసార్ట్ కి తీసుకెళ్లి, అంటే జస్ట్ చాలా తక్కువ అవుతుంది. మీకు చాలా ఫ్రీక్వెంట్ గా ఉంటాయి కదా ఫన్ యాక్టివిటీ ఈవెంట్స్, కానీ లేకపోతే డిఫరెంట్ వర్టికల్స్ ఉంటున్నాయి కదా. మాకు అన్ని ఉండవు, బికాస్ ఓన్లీ మా సిఎస్సి కాబట్టి మాది వేరే బ్రాంచ్లు లేవు కదా. మీ పియర్ గ్రూప్ ఎలా ఉంటది? మా ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే మేము తెలుగు వాళ్ళము ఒక 5 members ఉంటాము. మేము ఒక రోల్ కూర్చున్నాం, కార్నర్ కూర్చుని మా రోల్ మేము ఉంటాము. అంటే బ్రో మాకు ఎగ్జామ్ సిటీస్ అంటే మాకు రిజిస్టర్ మాత్రమే జరుగుతాయి. సో మేము సిటీస్ ముందు, ఎగ్జామ్స్ ముందు లాస్ట్ డేట్ అదే 2 days బ్యాక్ మేము చూసుకొని సిలబస్ చూసుకొని చెప్పుకొని ఇన్ఫార్మ్ చేసుకొని కొంచెం రాసేస్తాం. బాగానే ఉంటుంది. మా ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే నేను అనుకున్నా అంతే వాళ్ళు నా ఫ్రెండ్స్ అని. కలిసి కోడింగ్ చేసి ఎవడు ఎక్కువ ఎర్రర్స్ వస్తుందో
సి లాంగ్వేజ్ తీసుకుంటే హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ కొట్టి ఒకటి మొహం ఒకటి చూసుకుంటారు. తర్వాత ఏం మొహంలో ఒకళ్ళు చూసుకునేసరికి సెమ్ అయిపోయింది. అండ్ నేనుండే ఫ్రెండ్స్ చెప్తాను, నేను ఎవరితో ఉంటానో చెప్తాను. నేను సృజన్ తోను, నరసింహ, భార్గవ్ వీళ్ళందరితోనే ఉంటాను, తెలుగు వాళ్ళతోనే ఆబ్వియస్, తెలుగు కమ్యూనిటీ. బట్ వన్ థింగ్ ఏంటంటే నేను నార్త్ స్టార్టింగ్ వచ్చినప్పుడు నార్త్ వాళ్ళతో కలిసాను. బట్ నార్త్ వాళ్ళు ఉండే విధానం సౌత్ వాళ్ళు ఉండేది కంప్లీట్ డిఫరెంట్. నార్త్ వాళ్ళు వాళ్ళు ఉండే విధానం వేరు, అసలు వాళ్ళు చదివే విధానం వేరు, కంప్లీట్లీ డిఫరెంట్ అసలు. వాళ్ళు కొంతమంది అసిస్టెంట్స్ ఉంటారు కదా నీ ప్రోగ్రామ్ లేదంటే అసైన్మెంట్ చెక్ చేసే లాజిక్ లో కొద్దిగా చేంజెస్ రావచ్చు, పర్సన్ టు పర్సన్ వేరే అవ్వచ్చు. కానీ వాడు మాత్రం ఒకటే ఫిక్స్ అయ్యి వస్తాడు, ఒకటే లాజిక్. అది ఎందుకంటే వాడు ఒకటే ఆన్సర్ యూస్ అయ్యాడు, వాడు ఒకటే ఆన్సర్ పెట్టుకొని వస్తుంది కదా, నాకు ఆ లాజిక్కే కావాలి. సార్ మీరు తెలుగు వాళ్ళే కదా సార్ అంటే, అవును సార్ మీ దగ్గర ఈ కళలు ఉంటాయని చెప్పి. ఇప్పుడు వన్ థింగ్ ఏంటంటే చిన్న క్యాంపస్ కదా, మా కింద అరుపులు ఎలా అరుపులు అంటే అందరు జనాలు హాస్టల్ పక్కన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేదాకా అరుస్తారు జనాలు. పక్కన అపార్ట్మెంట్స్ ఉంటాయి. ప్లస్ ర్యాగింగ్ ఎలా ఉంటుంది మీ కాలేజ్ లో? మా కాలేజ్ అయితే అసలు ర్యాగింగే ఉండదు, నో ర్యాగింగ్. మీ కాలేజ్ ఉంటుందా? ఏం బ్రో ఏం లేదు. నీ దగ్గర మీ దగ్గర అయితే ఉంటుందని నాకు. జాయిన్ అయ్యేటప్పుడు యాంటీ ర్యాగింగ్ ఫామ్ అని 4-5 ఆస్తి పత్రాల మీద సంతకం లాగా రాపించుకుంటారు బ్రో, 10 పేజీలు పెట్టామన్నా. ర్యాగింగ్ అది పర్టికులర్ గా నీ ఇక్కడ రాసి ఉంటది, నిన్నే చేస్తారని. అట్లీస్ట్ మీరు అదన్నా ఎక్స్పీరియన్స్ చేశారు, మేము అది కూడా చేయాలి. బట్ మేమైతే జూనియర్ బాగా వేసుకున్నాం. మాకు సీనియర్ లేరు కాబట్టి మాకు తెలియదు ఎలా ర్యాగింగ్ చేయాలో. సో చూసి ట్యూటోరియల్ చూసి అటెండెన్స్ ఎలా ఉంటుంది, ప్లస్ ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి. నువ్వు అన్నట్టు ట్రైమెస్టర్ అటెండెన్స్ మీకు చాలా మ్యాటర్ అవుద్దా కాలేజ్ లో? సెమిస్టర్ కి 75 అంటే సరిపోదు బ్రో. 75 నీది? నాది సెమిస్టర్ కి 80 ఉండాలన్న. 80 మాది ఎంత తెలుసా? 85 ఉండాలి. ప్లస్ వన్ థింగ్ ఏంటంటే ఒకవేళ నువ్వు టాప్ 10% లో ఉన్నావు అంటే నో అటెండెన్స్. ఇంటర్న్షిప్ వస్తే నో అటెండెన్స్. ప్లస్ మీ ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి చెప్పండి? ఎగ్జామ్ మీద ఎలా రాస్తారు? పేపర్లే కదా. పేపర్. మేము ఇప్పుడు దాకా మా జీవితంలో పేపర్లో ఎగ్జామ్ రాయాలి, ఓన్లీ కోడ్ క్వశ్చన్స్ కూడా. ఇంకోటి ఏం లేదు. ఇంకా ప్రాజెక్ట్స్ అని చేశారు అప్పుడు. సో మేము ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకుంటే, సో ఫస్ట్ థింగ్ మీరైతే రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ పిక్ చేసుకోండి, ఓకే? ఎందుకంటే రెజ్యూమ్ లో నేను ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా, మా కాలేజ్ లో డిఫరెంట్ టీచర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు కాబట్టి అడ్వైజ్ ఏంటంటే అందరూ బ్రో లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్, టు డూ యాప్ అందరు చేస్తారు. ఎందుకంటే ట్యూటోరియల్స్ అన్ని చోట ఉన్నాయి. బట్ నీకు డిఫరెన్సియేషన్ ఎలా వస్తుంది అంటే నీ ప్రాబ్లమ్ నువ్వు సాల్వ్ చేసుకుంటున్నావు. ప్లస్ నీ ప్రాబ్లమ్ నువ్వు సాల్వ్ చేసుకున్నప్పుడు నీకు ఒక యాంగ్జైటీ ఉంటుంది, ఓకే నేను నేర్చుకోవాలి ఎందుకంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది. ఓకే, ఇప్పుడు నేను సింపుల్ గా చెప్తాను, మనం పైథాన్ ప్రొవైడ్ చేసాం. అది ఏం చేస్తుంది అంటే ప్రైస్ కంపేర్ చేస్తుంది. ఒక ప్రైస్ ఈ పాయింట్ నుంచి కింద పడినప్పుడు నాకు ఈమెయిల్ పంపిస్తుంది. సో నేను ఫోన్ కొందాం అనుకుంటున్నాను. సో అందుకే నేను అది చేసి చేసుకుని నోటిఫికేషన్ ద్వారా చూసుకొని ఆర్డర్ చేస్తాను. యా, సో మెయిన్ థింగ్ ఏంటంటే ప్రాజెక్ట్ కాదు, వై డిడ్ ఐ డూ ఇట్, ఎందుకు చేశాను, ఎందుకంటే నా లైఫ్ నాకు అది కావాలి. ఓకే, నాలాగే చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు కాబట్టి ఇట్ బికమ్స్ ప్రోడక్ట్. అంటే ఏంటి, మీరు చాలా మంది వాడతారు కూడా. సో నువ్వు గిటప్ లో పెట్టి వేరే వాళ్ళకి వాడుకున్నట్టు చేసి, సో దట్స్ హౌ రిక్రూటర్స్ కానీ ఇప్పుడు నువ్వు అది రెజ్యూమ్ లో పెట్టావు అనుకో, నాది ఇంతమంది వాడుతున్నారు, నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం చేసిన స్టోరీ ఉంటుంది చూసారా, మీరు ఆలోచించే విధానం అదే చూస్తారు రిక్రూటర్స్ అనేది మెయిన్ థింగ్. సో మీ కాలేజ్ ఆఫ్ ఫేవరెట్ మెమరీ నాకు చెప్పండి, ఏదైతే లైక్ వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్, లెట్ ఇట్ బి ఎనీథింగ్ ఫన్నీయెస్ట్ ఆర్ క్రేజీ. రీసెంట్ గా ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాను స్టేజ్ ఫియర్ గురించి. అబ్బో, స్టేజ్ కి వెళ్ళి మరి స్టేజ్ ఫియర్ గురించి ఇంట్రొడక్షన్ ముందు మేడం తో అన్నాను, రైట్ పీపుల్ చూస్ చేసుకున్నారు మ్యామ్, రైట్ టాపిక్ కి స్టేజ్. ఓకే, ప్రిటీ నైస్ బ్రో. స్టేజ్ కి స్టేజ్ ఫియర్ గురించి మాట్లాడారు. ఓకే, యూఆర్ ఎక్స్పీరియన్సింగ్ ది ఎక్స్పీరియన్స్. అయితే మాట్లాడేదాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తా మాట్లాడుతున్నా చూడు, క్రేజీ. అది మాది లాస్ట్ లో వచ్చింది ప్రెజెంటేషన్. ఓకే, ఆడియన్స్ లేదు, లక్కీ పతి. ఓహో, ఆడియన్స్ లేదు కాబట్టి మంచిగా విత్ కాన్ఫిడెన్స్ చెప్పారు అయితే. సో ఓకే, చరణ్ రెడ్డి యువర్స్. యా, నాదైతే ఫన్నీ మూమెంట్ అంటే బ్రో, ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి సెకండ్ సెమ్ లో ఈఎంటీ అని మాకి త్రిలోచన్ సాహు ఆయన పేరు వచ్చేసి, వాడి పేరు ఆ సార్ పేరు సాహు. అన్ని చేసే పనులు అయితే ఇంకో మామూలుగా ఉండదు. వస్తాడు అన్నిగా చేస్తాడు, అసలు క్లాస్ మొత్తం మామూలుగా చేస్తాడు, కొంచెం డ్రంకర్ లాగా చేస్తాడు బ్రో, బిహేవ్ చేస్తాడు. మేము నవ్వలేక వస్తాం, ఎవరు వాడినట్టు పిలుస్తాడు. లాస్ట్ లో మేము మొబైల్ వేసుకుని మొబైల్ చూస్తూ ఉంటాం క్లాస్ వినము, వాడు చూస్తాడు రైట్ రాని మొబైల్ తీసుకుంటాడు, మొబైల్ ఫర్ సేల్ అని అమ్మేస్తాడు బ్రో స్టేజ్ దగ్గర తీసుకొని. చాలా అయితే కొంచెం మా కాలేజీలో
ఒక ఆయన ఉంటారు క్షితిక్ సార్ అని, ఓజీ. ఎలా అంటే అసలు హాలిడేస్ వస్తున్నాయి బ్రో మాకు, ఓకే, అది 45 days హాలిడేస్. ఆయన ఎలా ఎంటర్ ఇస్తారు చెప్తాను. వస్తారు స్టేజ్ మీదకి, హలో గైస్, సో డిస్కసింగ్ అబౌట్ హాలిడేస్, రియల్ టాక్ చెప్తాను, ఓకే, డిస్కసింగ్ అబౌట్ హాలిడేస్, టాకింగ్ విత్ ద మేనేజ్మెంట్, యాజ్ యూ గైస్ ఆర్ అలాటెడ్ 45 days, వీఆర్ థింకింగ్ ఇట్ టు కట్ డౌన్ టు 1 day. లిటరల్ ఈ టోన్ తో ఎలా చెప్తారు, ఎంత కాన్ఫిడెన్స్ చెప్తారంటే ఇంకా ఆమెకు అర్థం కాదు. ఓకే, 45 days నుంచి 1 day తగ్గించారా అని అర్థం కానీ గ్యాప్ కూడా ఉండదు మాకు. ఒకరోజు ఏం చేసామంటే 11 తర్వాత టీ తాగుతాను బయట గోడ దూకి వెళ్ళాం. ఇంకా కొంచెం గోడ చిన్నగా ఉంటుంది, అక్కడ దూకి వెళ్ళాం. మా కాలేజ్ వాడు ఎవడు ఎంత దూరడుపు కాలేజ్కి వచ్చి కూడా ఇంకా కంప్లైంట్ చేయటం ఏంటి బ్రో. ఎవడో కాలేజ్ వాడు చెప్తే నెక్స్ట్ డే పింక్ స్లిప్ అని ఉంటుంది మా దగ్గర, వైలేషన్. టీ తాగడం కానీ వైలేషన్ పడింది కూడా. సో మీ కాలేజ్ మీకు ఏం నచ్చిందో చెప్తే వీల్ జస్ట్ కంప్లీట్ దిస్ వీడియోస్. ఫ్యాకల్టీ కొంచెం ఇష్యూ ఉంటుంది, కొందరు మెంటల్ గా ఉంటారు, కొందరు లూజ్ గా ఉంటారు. సో అదొకటి నాకు ఇక్కడ నచ్చింది. సో మా వాళ్ళు ఏంటంటే అందరు కార్పొరేట్ కి వెళ్ళి వచ్చినారు ఇప్పుడు, అందరూ అమెజాన్ ల్యాప్టాప్ అంటారు. అక్కడికి వచ్చి ఇలాంటి టిక్కల్ పనులు చేశారు, ఎవరు చేయరు. ఫస్ట్ దే వెరీ హై పొజిషన్ నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి. చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు, అదే సర్కాస్టిక్ గా మాట్లాడతారు. ఎలా అంటే రోస్ట్ చేస్తారు కానీ రోస్ట్ చేస్తుంటే అనిపించదు. ఫ్యాకల్టీ అంటే ఓకే అంటే ఐ డోంట్ కేర్ మైండ్ సెట్ ఉంటుంది స్టూడెంట్స్ మీద. అంటే మీ వ్యూవర్స్ లో చాలా మంది 20-25 ఆస్పిరెంట్స్ ఉన్నారు కదా, అవునవును ఉన్నారు. వాళ్ళకి ఒక చిన్న అడ్వైస్ ఇస్తాను. చిన్న అడ్వైస్ అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్. అంటే మనకి ఎక్కడ చూసినా ఎలా చదవాలి, ఏం చదవాలి అని చెప్తారు అడ్వైజెస్. ఇప్పుడు మీరేం చదవాలి, ఎలా చదవాలంటే ఆ పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. నువ్వు ఏ సిచ్యువేషన్ లో నాకు తెలియదు కదా. సో ఒక కామన్ అడ్వైజ్ ఏంటంటే, నువ్వు ఎంత ప్రిపేర్ అయినా ఎగ్జామ్ ఆ 3 hours లో పర్ఫార్మెన్స్ నీ మైండ్ సెట్ చాలా క్లియర్ గా ఉంచుకోవాలి. అంటే ఇది ఎవరు చెప్పరు మనకి మైండ్ సెట్ ఎంత ఎఫెక్ట్ అయితే ఎగ్జామ్ లో. కరెక్ట్. JEE is more than an exam for me. Not for me, for everyone. You should realize it at one point. ఏంటంటే it tests your mentality, self belief, patience, everything. వన్ థింగ్ కాంపిటేటివ్ అనేది తెలుస్తుంది వన్ థింగ్ ఏంటంటే అన్ని వదిలేసిన ఎగ్జామ్ లో ఉన్నప్పుడు వేరు, చదివిందంతా వేరు. కాన్ఫిడెన్స్ ఇస్ సంథింగ్ దట్ ప్లేస్ ఇంపార్టెంట్. రాంది కూడా కరెక్ట్ అవుతుంది ఒకసారి తెలియదు. కాన్ఫిడెన్స్, ఎక్కువ పాజిటివ్ టాక్ పెట్టుకొని వెళ్తే సరిపోతుంది. సో ఐ థింక్ దట్స్ a wrap guys. Thanks for coming. It was very fun. Nani, you're like amazing. Thanks Charan Reddy for joining in the last minute. I think viewers on the different life perspectives ardham ayi untayi. So I think that's a pretty good session guys. So thanks for joining. So I think that's a very interesting session for you guys. So we'll keep this a wrap. So meer okala ilto maadadam anukunte kinda valla links gaani we'll give different contact info. You can guys talk to them. Or if you want to join our college or మీరు JEE గురించి చూద్దాం అనుకున్నా, there is a video in the channel how to prepare for JEE. or వీళ్ళతో మాట్లాడినా they pretty much give guidance to you. గైడెన్స్ అనేది ఏం లేదు సింపుల్ గా చెప్పాలంటే, ఎందుకంటే వాళ్ళే అడగండి మీకు చూపిస్తారు అంతే. దాని తర్వాత యూ షుడ్ డూ ఇట్ కంప్లీట్లీ. డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి, బట్ eventually what you do in the exam is what really matters. Tips and tricks don't matter. Stick to the basics. Correct. Stick to the basics. That's the most important thing. So I think that's the end for this video. See you guys in the next one. Bye bye.